హాయ్ ప్రైజ్ లాట్, దిస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. ఈరోజు మన దగ్గరకు ఒకటి S1X ఓలా బండి ఒకటి వచ్చిందండి. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈసీయూ ఖరాబ్ అయిపోయింది, తర్వాత సిస్టమ్ అప్డేట్ అంటుంది. మోర్ దెన్ ప్రాబ్లమ్స్ ఈ ఓలాలో వస్తూ ఉండడంతో కస్టమర్ చెప్పాడు, బ్రదర్ నాకు ఈ ఓలాలా కాదు, మామూలుగా బండ్లు మీ బండ్లు ఎలాగుంటాయి అలాగ తయారు చేసిందని చెప్పేసి చెప్పాడండి. సో దీన్ని అంతా మనం అప్డేట్ చేస్తా ఉన్నాం. సో చూడొచ్చు, మొత్తం అంతా ఇప్పి పెట్టేశాను. మనకు ఇక్కడ మీటర్ చేంజ్ అవుతుంది. మీటర్ మామూలుగా అయితే ఇలాగ వస్తూ ఉంటుంది కదండి. సో ఇది మామూలుగా దానికి వచ్చే మీటర్ అయితే ఈ మీటర్ తీసేసి మనం వేరే మీటర్ వేస్తా ఉన్నామండి. అంతేకాకుండా ఛార్జింగ్ షాకెట్ కూడా ఇది రాదు, వేరే షాకెట్ మారిపోతుంది. తర్వాత వచ్చేసి యాక్చువల్గా దీని కంట్రోలర్ ఇది వస్తుంది, దీని ప్లేస్ లో వేరే కంట్రోలర్ వేస్తా ఉన్నాము. సో వైరింగ్ కిట్ కూడా, ఈ వైరింగ్ కిట్ ఉండదండి, ఈ వైరింగ్ కిట్ ప్లేస్ లో వేరే వైరింగ్ కిట్ కూడా వస్తుందండి. సో అదంతా మీకు అప్ టు డేట్ అప్డేట్ గా ఇస్తాను. ఒక్కొక్కటిగా చూడండి. మీ బండ్లు కూడా ఏవైనా ఉంటే అప్డేట్ చేయించుకోవాలి అంటే ఇలాగ మనం కన్వర్ట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, మనం ఇలా కన్వర్ట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఓలా బండ్ అనేది ఎక్కడైనా ఏ మెకానిక్ అయినా రిపేర్ చేయగలుగుతాడు. అంటే చిన్న సర్వీస్ సెంటర్ లో పనిచేసే మెకానిక్ కూడా వీటిని రిపేర్ చేయగలుగుతాడు. లేదు అంటే ఈ ఓలా బండ్లు కేవలం సర్వీస్ సెంటర్ల దగ్గర డస్ట్బిన్ లాగా పడడం తప్ప ఇంక వేరే ఏ పనికిరావు. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.